చిన్న పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అందులోనూ బ్యాటరీతో నడిచే టాయ్స్ అంటే ఇంకా ఇష్టపడతారు. పొద్దస్తమానం వాటితోనే ఆడుకుంటూ గడిపేస్తూ ఉంటారు. దాంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు అలాంటి బొమ్మల్నే కొనిస్తూ ఉంటారు. అయితే ఇలా బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రానిక్ బొమ్మలు ఏమంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటి తయారీలో రకరకాల రసాయనాలు, లోహాలు వాడటం, బ్యాటరీలను తెలుసో తెలియకో నోట్లో పెట్టుకోవడంతో పిల్లలకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆట బొమ్మలతో పిల్లలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆట బొమ్మల్ని చిన్నారుల నేస్తాలుగా చెప్పుకోవచ్చు. వారి ముందు బొమ్మలు ఉన్నాయంటే చాలు, గంటల తరబడి వాటితో కాలక్షేపం చేస్తూ గడిపేస్తూ ఉంటారు. అందులోనూ బ్యాటరీలతో నడిచే బొమ్మలంటే ఇంకెంతో ఇష్టపడతారు బుజ్జాయిలు. దాంతో తల్లిదండ్రులు కూడా వాటిని ఇప్పిస్తూ ఉంటారు. అయితే ఈ బొమ్మల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. సాధారణంగా ఎలక్ట్రానిక్ బొమ్మలు తయారు చేసేటప్పుడు వాటిలో బ్యాటరీలు అమర్చుతూ ఉంటారు. అయితే చిన్నారులకు వాళ్ళు ఆడుకునే బొమ్మలను నోట్లో పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో బ్యాటరీలు నోట్లో పెట్టుకుంటే వాటిలోని రసాయనాల మూలంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఎలక్ట్రానిక్ బొమ్మలు చిన్నారుల ఆలోచన శక్తిని దెబ్బతీస్తుందంటారు నిపుణులు. ఎందుకంటే ఇలాంటి బొమ్మలు సాధారణంగా రిమోట్, బటన్ సాయంతో పనిచేస్తాయి. బటన్ నొక్కగానే ఆ బొమ్మలు వాటంతట అవే ముందుకు వెనక్కు కదులుతూ ఉంటాయి. అదే సాధారణ కారు బొమ్మను ఇప్పించినట్లయితే దానిని వారే నేలపై తోసుకుంటూ ఆడుకుంటారు. దాంతో వారి ఆలోచన శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. చిన్నారులకు ఏదైనా ఎలక్ట్రానిక్ బొమ్మ గనక నచ్చితే దానితోనే ఎక్కువ కాలక్షేపం చేయటానికి మొగ్గు చూపిస్తారు. దాంతో ఇంట్లో వారితో మాట్లాడటం, గడపటం మానేస్తూ ఉంటారు. దీని కారణంగా పిల్లల్లో ప్రవర్తనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని రకాల ఎలక్ట్రానిక్ టాయ్స్ తయారీలో నాణ్యత లేని వస్తువులు ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా అధిక స్థాయిలో రసాయనాలు, భారీ మెటల్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కారణంగా వాటిపై రసాయనాలు చిన్నారుల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంటుంది. అలాగే బొమ్మల తయారీలో వాడే కొన్ని రకాల పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వాటిలో వాడే కొన్ని లోహాల కారణంగా కొంతమంది చిన్నారుల్లో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం బొమ్మలలో ఉపయోగించే కొన్ని రకాల లోహాలు పిల్లల్లో చర్మం చికాకు, అలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయని కనుగొన్నారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు బాగా అలవాటు పడిపోయారు. అయితే చిన్నపిల్లలు వీడియో గేమ్స్ వంటి స్క్రీన్ డిస్ప్లే ఉన్న వాటిని వాడటం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు పిల్లలకు ఎలక్ట్రానిక్ టాయ్స్ కొనిపించకపోవటం మంచిది. వాటికి బదులుగా చెక్క బొమ్మలు ఇప్పించటం మేలు. అలాగే పజిల్ బొమ్మలు, జ్ఞాపక శక్తి పెంచే మెమరీ టాయ్స్ వంటివి చిన్నారులకు ఇవ్వటం అన్నిటికన్నా ఉత్తమం.